వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 2025 సంవత్సరంలో అతిపెద్ద జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 1312 పోస్టులతో విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది తెలుగు లాంగ్వేజ్లోనే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఈ జాబ్స్కి సంబంధించి ప్రమోషన్స్ అనేవి చాలా బాగుంటాయి. మీరు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత ఫ్యూచర్లో మనకి సీనియర్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్ ఇలా ఆ సంస్థలో ఏదైతే హైయెస్ట్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు కూడా మీరు ప్రమోషన్స్ ద్వారా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టు చాలా కీలకమైనది ఏ సంస్థలో అయినా కూడా. అన్నీ కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ అనే అతని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆఫీస్ ఫైల్స్ కానివ్వండి అన్నీ కూడా ఇతని పర్యవేక్షణలోనే ఉంటాయి. సో చాలా మంచి ఉద్యోగాలు ఇవి. అండ్ మనకి పోస్టింగ్ కూడా మన దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి టోటల్గా 1312 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 197, ఎస్టీ కేటగిరీకి 120, ఓబీసీకి 342, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 127, అన్రిజర్వ్డ్ సంబంధించి 526, పర్సన్ విత్ డిజేబిలిటీ 77, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించి 123 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే ఫీజు ఎంత ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అన్ని వివరాలు క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేసేటువంటి కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయ విద్యాలయాల సమితి ఈ రెండు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు అయితే 1288కి పైగా ఉన్నాయి. అలాగే నవోదయ విద్యాలయాలు అయితే 653కు పైగా ఉండడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయ విద్యాలయాలు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి కేవీఎస్ మరియు ఎన్విఎస్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అయితే రీసెంట్గా మనకి మొత్తం 14,000కు పైగా పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో టీచింగ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. బట్ మనము ఈ వీడియోలో ఓన్లీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ అనే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు దీన్ని జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా ఇందులో మనకి 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. అంటే కేవీఎస్లో సపరేట్గా జాబ్స్ అనేవి ఉన్నాయి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేవి. సో కేవీఎస్లో 714 పోస్టులు ఉన్నాయి. ఎన్విఎస్ సంబంధించి ఎన్విఎస్లో మనకి 552 పోస్టులు ఉన్నాయి. సో రెండింటికి కూడా ఒకే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట, కేవీఎస్కైనా ఎన్విఎస్కైనా. మళ్ళీ చెప్తున్నాను, కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయాలు, అలాగే ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయాలు. సో ఈ 2 స్కూల్స్కి కూడా ఒకే అప్లికేషన్ ద్వారా మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే సో మనకి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టైం కన్నా బాగుంటే మన దగ్గర ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాలు కానీ లేదా నవోదయ విద్యాలయాలు కానీ ఏమన్నా ఉంటే అక్కడ కూడా మనకి పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి మనకి కేవీఎస్లోనా లేదా ఎన్విఎస్లోనా ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు అంటే అది మన ప్రిఫరెన్స్ని బట్టి మనకు వచ్చిన మార్కుల ఆధారంగా మనం పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా మనకి జాబ్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ క్వాలిఫికేషన్తో పాటుగా మరొక క్వాలిఫికేషన్ అడిగారు, టైపింగ్ స్పీడ్ అనేది. ఈ చూస్తానే చాలామంది ఈ వీడియోని స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు.
సో ఇక్కడ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, మీకిప్పుడు టైపింగ్ రాకపోయినా పర్లేదు. అది కూడా చాలా తక్కువ టైపింగ్ అండి. గట్టిగా మనం శ్రద్ధ పెడితే 15 రోజుల నుంచి 30 రోజుల్లో ఇక్కడ ఇచ్చినటువంటి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనం నేర్చుకోవచ్చు. వాళ్ళేమి టైపింగ్ సర్టిఫికేట్ కూడా మనల్ని అడగడం లేదు. అది కూడా ఎప్పుడు మనం చూపించాల్సిన అవసరం కూడా లేదు మన టైపింగ్ సర్టిఫికేట్. సో మనము ఎగ్జామినేషన్ పెడతారు ఒకటి. ఆ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్‌కి పిలుస్తారు. ఆ టైపింగ్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు మనం అక్కడ కంప్యూటర్‌లో టైపింగ్ అనేది చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా అంటే మనం అప్లై చేసుకోవాలి, వాళ్ళు హాల్ టికెట్స్ పంపించాలి, ఎగ్జామినేషన్ రాయాలి. ఇదంతా జరగడానికి ఒక 6 నెలలు టైం పడుతుంది అనుకుందాం. అలాగే టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసే టైంకి 6 నెలలు ఈజీగా టైం పడుతుంది. ఆలోపు మనం ఈజీగా ఈ టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్. ఇక్కడ ఎన్వీఎస్ స్కూల్స్కి అయితే 30 వర్డ్స్ పర్ మినిటే అడిగారు. కేవీఎస్కి అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అడిగారు. ఎన్వీఎస్కి అయితే 30 వర్డ్స్ పర్ మినిటే అడగడం జరిగింది. సో చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనమాట. 1 మంత్లో ఈజీగా నేర్చుకోవచ్చు ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది. ఓకే, ఎవరో ఈ టైపింగ్ ఉంది అని మీరు ఈ మంచి జాబ్స్ ఇవన్నీ కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేది చాలా మంచి జాబు. చాలామంది టైపింగ్ ఉంది అని దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి సెలెక్ట్ అయితే లైఫ్ అనేది సెటిల్ అయిపోయినట్లే ఈ జాబ్స్కి కింద. అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 19,900 రూపాయల బేసిక్ పే అనేది మనకి ఇచ్చారు. దీనికి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా కలుపుకుంటే 40,000కు పైగా శాలరీ మనకి ఈజీగా వస్తుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అండ్ మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 37 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కేవీఎస్ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమి అడగలేదు. బట్ ఎన్వీఎస్ అనే ఈ సమితి ఏదైతే ఉందో, ఎన్వీఎస్ స్కూల్స్, నవోదయ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అడిగారు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే ఇంటర్మీడియట్లో కనుక మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉందనుకోండి, అప్పుడు మీకు ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదన్నమాట, లేదా ఉండాలి. అది మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చి మనకి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే టైర్ 1 అండ్ టైర్ 2 2 ఎగ్జామినేషన్ల ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. సో టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. జనరల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20, బేసిక్ కంప్యూటర్ లిటరసీ నుంచి 20, జనరల్ నాలెడ్జ్ నుంచి 20, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి 10, అలాగే మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే ఈ మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్లో మనకి తెలుగు సబ్జెక్ట్ కూడా ఉంటుంది. దీని నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా 100 క్వశ్చన్స్ 300 మార్క్స్కి ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి 3 మార్కులు అనేది ఇక్కడ ఉంటాయి. సో దీని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ దీని తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టైపింగ్ టెస్ట్లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే 40% మార్క్స్ తెచ్చుకుంటే సిపిటీలో సరిపోతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం. ఓకే, సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ సిపిటీలో మనము 40% మార్క్స్ తెచ్చుకుంటే చాలు, మనం క్వాలిఫై అయిపోతాం. సో సిపిటీలో ఏముంటుంది మళ్ళీ అంటే, ఈ సిపిటీలో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనేవి ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ సిపిటీ అనేది. ఇక మీరు కేవీఎస్కి సెలెక్ట్ అవుతారా లేదా నవోదయాలకు సెలెక్ట్ అవుతారా అనేది మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా, అంటే మీకు ఎగ్జామినేషన్లో ఏ విధంగా స్కోర్ చేస్తారో టైర్ 2 ఎగ్జామినేషన్లో దాని ఆధారంగా, అలాగే మీరు ప్రిఫరెన్స్ ఏది ఇచ్చారు అనే దాన్ని బట్టి మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇక ఈ అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 17,000 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 500 రూపాయలు తగ్గుతుంది. సో 1,200 రూపాయలు వీళ్ళు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 14th నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి, అంటే ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. 4th డిసెంబర్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లైస్ అనేది ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.